హాయ్! ఈరోజు మనం చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఉల్లిపాయలు, మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి, ఇంకా ఉప్పు, కారం, తాలింపుకి ఇవన్నీ తెలిసినవే కదా. ముందుగా నేను ఒక 100 గ్రాముల కందిపప్పుని 2 గంటల ముందే నానబెట్టి ఉడికిస్తున్నాను. ఇది మొత్తం ఉడికేదాకా వెయిట్ చేయాలి. పప్పు మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలను యాడ్ చేయాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఈ పప్పులో ఉడకాలి. ఈ లోపల మనం దీనికి కావాల్సిన చింతకాయ పచ్చడి నుంచి చింతకాయ రసాన్ని తీద్దాం. నేను ఇందాక చూపించాను కదా చింతకాయ పచ్చడిని, అది 2 స్పూన్లు వేసానండి. కొంచెం నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి దాని నుంచి మనం రసాన్ని తీయాలి. ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న చింతకాయ పచ్చడితో ఉన్న రసాన్ని వేయాలి. వేసి కొంచెం సేపు ఆగాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పు, కారం వేయాలి. ఆ రసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇందులో సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచాలి. నెక్స్ట్ ఇందులో తాలింపు పెట్టాలి. అంతే, ఎంతో టేస్టీ చింతకాయ పప్పు రెడీ. తాలింపు వేయాలి అన్నాను కదా, తాలింపు కోసం బాండిలో కొంచెం నూనె వేసి అందులో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు వేయాలి. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు, ఇంగువ, ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పులో యాడ్ చేయాలి. ఇదిగోండి తాలింపు ఇందులో వేసాను. నేను ఇందులో ములక్కాడని మిస్ చేశాను, ఎందుకంటే నా దగ్గర లేదు. మీరు గనక ములక్కాడ ఉంటే ఇందులో యాడ్ చేయండి ఉల్లిపాయలతో పాటు. అప్పుడు స్వర్గం ఎక్కడో కాదండి, మన ఇంట్లో కాదు మనం తినే కంచంలో మన ఇంటి ముందే ఉన్నట్టుంటుంది ఈ చింతకాయ పప్పుతో. వాసన గుమగుమలాడుతుంది. ఫైనల్గా చింతకాయ పప్పు రెడీ. మీరు కూడా ఈ ఆదివారాన్ని చింతకాయ పప్పుతో సెలబ్రేట్ చేసుకోండి. బాయ్ బాయ్.